అందరికి నమస్కారం. నేను మీ ఆర్కే. ఒంగోలులో గ్యాస్ కష్టాలు తప్పేటట్లేదు. ప్రస్తుతం మనం ఒంగోలులోనే పూర్ణిమ ఇండియన్ గ్యాస్, ఇది మనకి కేబీ అంటే కేబీ హోటల్ వెనక పక్క రోడ్ లో ఉన్నటువంటి ఈస్ట్ కేబీ వెనక పక్క రోడ్ లో ఉన్నటువంటి పూర్ణిమ ఇండియన్ గ్యాస్ దగ్గర కూడా ఇక్కడ ఒంగోలులో ఆ కనెక్షన్ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే మనకి ఒంగోలులో గ్యాస్ కు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మొన్న ప్రకాశం జిల్లా జేసీ గారు, కలెక్టర్ గారు కూడా వారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ఒక్క గ్యాస్ ఏజెన్సీలోనే మరి కస్టమర్లు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? ఉదయం నుంచి వచ్చాము, ఓటీపీలు వచ్చినాయి, అయినా కూడా మాకు గ్యాస్ ఇవ్వటం లేదని పలువురు మహిళలు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పూర్ణిమ గ్యాస్ లో కూడా అక్కడ చూసినట్లయితే నో స్టాక్ ఇన్ గూడెన్ అనే బోర్డు తోటి కూడా మరి అక్కడ యజమాని అక్కడ స్టిక్కర్ కూడా అంటించడం జరిగింది. అసలు గ్యాస్ కు సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మరి ఇప్పుడున్నటువంటి పీక్ టైంలో ఒక రోజు అటు ఇటు అయినా కూడా ఇస్తే తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఒక రోజు అటు ఇటుగా కూడా ప్రజలకు అందించాల్సిన అటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒక పూర్ణిమ ఇండియన్ గ్యాస్ మీద విమర్శలు రావడం వల్ల కారణాలు ఏందనేది కూడా అర్థం కావటం లేదనే పరిస్థితి ఉంది. ఇతను బ్లాక్ లో మరి అమ్ముతున్నాడని అక్కడికి వచ్చినటువంటి గ్యాస్ కస్టమర్లు కూడా చెప్తున్నటువంటి అంశం. సో ఇప్పటికైనా కూడా అధికారులు కలగజేసుకొని ఈ ఒక్క గ్యాస్ ఏజెన్సీ ద్వారా వచ్చేటువంటి సిలిండర్లు నిజంగా పక్కదారి పడుతున్నాయా, మరి కస్టమర్లకు ఎందుకు సరైన టైంలో గ్యాస్ అందించడం లేదు, దానిపై పూర్తి దర్యాప్తు చేయాలని వినియోగదారులు కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ యోనాతో ఆర్కే. ఇప్పుడు మీరు మొత్తం బాలాజీ వాళ్ళు అన్నారు కదా, వాళ్ళ ఇప్పించండి. ఇప్పుడు మనకి వేరే వాళ్ళకి ఇప్పించారంట, ట్రాన్స్ఫర్ కొట్టిందండి. ఇప్పించండి అన్న, ఇప్పించండి. ఇవిడే ఉంటావు, సాయంత్రం దాకుంటావు, పిలిపించి ఇప్పించండి. ఇక్కడ ఎందుకు ఇస్తారండి? వాళ్ళు తెలుగు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి మా సమయం ఫోన్లను ఇస్తున్నాము, వాళ్ళ దగ్గర క్షమిస్తాము, లేదా 10 రోజులు పట్టి అంటారు. 10 రోజులు ఆగాల, మేము 10 రోజులు ఆగాల. ఇంకా సార్ అన్న 20 రోజుల క్రితం అదేమన్నా 20వ తారీఖు వస్తే అదేమాట మేడం గారు మీరు పక్కనే ఉన్నారు. బ్లాక్ లో లేదు, స్టాక్ ఫుల్ గా ఉంది. మా అబ్బాయి వస్తాను 22వ తారీఖు, 20వ తారీఖు వరకు ఇప్పటి వరకు అబ్బాయి సరే మీరు వచ్చి చెప్పండి, ఎందుకు రావట్లేదు? మన పూర్ణిమ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అది బుక్ కావట్లేదు. అసలు నేను తీసుకొని ఫిబ్రవరి 24 ఇచ్చాడు నాకు సిలిండర్. 10 రోజుల నుంచి బుక్ చేస్తుంటే బుక్ కావట్లా. అసలు సమాధానం లేదు. బుక్ అయిన వాళ్ళు కూడా ఏంటో చెబుతున్నాడు. ఇండియన్ గ్యాస్ పూర్ణిమ ఏజెన్సీ దగ్గర ఉన్నాము. దాదాపుగా 15 రోజుల నుంచి కస్టమర్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. ఓపెనింగ్ చేపిస్తున్నారు. ప్రతి రోజు కూడా ఒక ఈ వాండర్ మింగాడా, వాండర్కి రాలేదా? పక్కాలకి ఎందుకు వస్తాయి, ఈయనకి ఎందుకు రావట్లేదు? మేము అడిగితే తిరిగి సమాధానం లేదు. మీరు కూడా అడిగారు ప్రెస్ మీట్ వాళ్ళు, ఏమైనా సమాధానం చెప్పట్లేదు. ఆయన రండి సార్ చూద్దాం అంటున్నారు. వచ్చింది కదా
ఏంటంటే బాలాజీ వాళ్ళు ఇచ్చారన్నారు. బాలాజీ వాళ్ళు అడిగితే మా తెలుసు అంటారు. ఇప్పుడు బాలాజీ మమ్మల్ని చెప్తానికి వాళ్ళు ఇప్పుడు బాలాజీ వాళ్ళు ఏమన్నారు తిప్పేసుకోండి ఉన్నారు. వాళ్ళు అడిగితే ఏమన్నారు అది మన సంబంధం లేదు వాళ్ళు అడిగితే 10 రోజులు అంటారు. ఏంది ఇప్పుడు ఏమంటే బాలాజీ వాళ్ళు వాళ్ళు ఇస్తారు సీనియర్ వాళ్ళు మీరు మూడు రోజులు స్టాక్ రాదు. అందుకని మా బిల్స్ కూడా బాలాజీ ఇస్తున్నారు కదా సార్. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? బాలాజీ వాళ్ళు సీనియర్ వాళ్ళు ఇస్తున్నారు కదా మీరు ఆల్రెడీ నెంబర్ ఉంది కదా, వచ్చింది కదా, డెలివరీ ఇవ్వండి నెంబర్ వచ్చింది కదా. అలాగే కొంచెం ముందుకెళ్ళండి. నాగేశ్వరరావు గారు ఉన్నారు, వానర్ గారి సమాధానాన్ని కూడా లేకపోతే బాలాజీ వాళ్ళు సీనియర్ వాళ్ళు ఇస్తున్నారు కదా నాకు